ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. సిపిఐఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెవిలియన్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం గుమ్మం అరుణారుణమయ్యింది. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి హాజరై మాట్లాడారు. ఈ ఎన్నికలు చాలా మహత్తరమైన ఎన్నికలు. మామూలుగా ప్రతి 5 సంవత్సరాలు జరిగే ఎన్నికల్లో గత ప్రభుత్వం ఎన్నికైనప్పుడు ఏ వాగ్దానాలు చేసింది, ఆ వాగ్దానాలు ఎంతవరకు పూర్తి చేయగలిగింది, వాటి గురించి చర్చలు ముఖ్యంగా ఉంటాయి. ఆ చర్చలతో పాటు ఈ మాట, ఆ చర్చలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు ఈ మాట చాలా ముఖ్యమైన అంశం. ఇవాళ మన దేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం యొక్క స్తంభాలు, పునాదులు, ఏ పునాదులు అయితే దేని మీద అయితే మన దేశం, మన ఒక ఇండియన్ రిపబ్లిక్ అని మనం ఎప్పుడైతే మనం ప్రకటించామో, ఇవాళ ఆ రిపబ్లిక్ ఉన్న పునాదుల మీదే చాలా పెద్ద దాడులు జరిగాయి ఈ గత 5 సంవత్సరాల్లో. అంటే ఇవాళ ముఖ్యమైన కర్తవ్యం ఇవాళ ఉన్న మోడీ గవర్నమెంట్ని ఓడించి ఒక లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకురావడం, అది ముఖ్యమైన కర్తవ్యం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. కానీ ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఇక విధానాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఆ విధానాలు ఒత్తిడి పెట్టి ఆ విధానాల్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ సందర్భంలో బి వెంకట్ని పంపడం పార్లమెంట్కి చాలా అవసరం. అనంతరం తమ్మినేని ప్రసంగిస్తూ ఖమ్మం సిపిఎం అడ్డా అన్నారు. సిపిఐఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాల బలాన్ని పెంచడం, సిపిఎం పార్టీ బలాన్ని పెంచడం రెండో ముఖ్యమైన కర్తవ్యంగా పార్టీ కేంద్ర కమిటీ భావించింది. ప్రతి ఒక్కళ్ళు, ఇందాకే పెద్ద నాయకులు చెప్పినట్టుగా, ప్రతి ఒక్కళ్ళు తామే అభ్యర్థి అనుకొని ఈ ఎండల్లో అయినా సరే కష్టపడి పనిచేసి కామ్రేడ్ వెంకట్ని గెలిపించడం అవసరం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకట్ గురించి మీ అందరికి తెలుసు, చెప్పారు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు. చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి అంకిత భావంతో కమ్యూనిస్ట్ ఉద్యమానికి కట్టుబడ్డటువంటి నాయకుడు, దళిత వర్గంలోంచి వచ్చిన నాయకుడు. అందుకే జనరల్ సీట్లో కూడా, ఒక జనరల్ సీట్లో, పార్లమెంట్ సీట్లో ఒక దళిత నాయకుడిని, ఆ వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడిని నిలబెట్టడం కూడా ఒక విశిష్టమైన అంశం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రకంగా కూడా మీరు అర్థం చేసుకొని ఈ సామాజిక న్యాయాన్ని జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ముందుకు తీసుకుపోవడం కోసం కూడా ఈ ఎంపిక తోడ్పడుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఈ ఎంపికను మీరందరూ ఆశీర్వదించి కామ్రేడ్ వెంకట్ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఖమ్మం పార్లమెంటుకు నామినేషన్ వేశాను. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు, తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, ఇతర సిపిఎం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ నామినేషన్ జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ నుంచి నా నామినేషన్ సభలో పాల్గొనడంతో పాటు వారి దగ్గరుండి నామినేషన్ వేయించడం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నన్ను ఈ స్థాయిలో అభివృద్ధి చేయడానికి పూర్తిగా సహాయపడ్డ తమ్మినేని గారు కూడా ఈరోజు నాతో ఉండటం అనేది నా గత రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకోవటానికి తోడ్పడింది. ఏమైనా నా రాజకీయ ప్రస్థానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. నేను 83 నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేశాను. నాటి నుండి ఒక సాధారణ సభ్యుడిగా విద్యార్థి రంగంలో ఉంటూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి బాధ్యతలు నిర్వహించాను. అలాగే ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ఉపాధ్యక్షుడిగా, భూ నిర్వాసితుల పోరాట సంఘం రాష్ట్ర కన్వీనర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈసారి జరిగే ఖమ్మం ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలవాలి, కమ్యూనిస్టులకు పూర్వ వైభవం రావాలని ప్రజల యొక్క ఆకాంక్ష ఎన్నికల్లో నన్ను గెలిపిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.